గుడ్ మార్నింగ్ మామ బ్రోస్. చూడండి టైం 5:56 అవుతుంది. సేమ్ నిన్నట్లానే ఇలా మంగళవారం మరి ఎట్లా ఉండబోతుంది చూడండి. నిన్న చూసారు కదా 45 రైట్లు అయితే కొట్టినా నేను. అమౌంట్ ఎంత టైమింగు నిన్న వీడియో పెట్టేసిన రాత్రి చూడాలంటే చూసో వీడియోకి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఎట్లా ఉండబోతుందో తెలుసుకున్న ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి. పాదచారులు రోడ్డుపై నడిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుపై నడిచే సమయంలో ఫుట్పాత్పై లేదా రోడ్డు పక్కనే ఉన్న మట్టి రోడ్డుపై నడవాలి. ఒకవేళ ఫుట్పాత్ లేనట్లయితే రోడ్డు అంచున చివరిలో నడవాలి. నిన్న పెట్రోల్ చూసారు కదా. నిన్న ఆల్రెడీ మొన్న పెట్రోల్ ఉండే. నిన్న నైట్ టైంలో అట్లా పోపించి 150 రూపాయలది. నేను మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా పోపిద్దామని 150 రూపాయల ఇంకా ఉంది. 150 పోసిన తర్వాత ఎన్ని మా అంటే 4-5 ఆటలు కొట్టినంత చిన్నవి. మనకి ఎంత లేదన్నా కానీ 150 అంటే లీటర్న్నర వేసుకుని ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు కొద్దిసేపు అయినా పోపిస్తాం. అలా ఈరోజు చూడండి, టుడే స్టార్ట్. నిన్న 45 ఆటలు నిన్నది. ఈరోజు కలిసి ఎక్కువ వస్తుంది కదా. ఇంకేం చూపించాలి మీకు, అంతే స్టార్ట్ చేద్దాం. ఇక చిన్న రైడ్స్ కొడుతున్నాయి. ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇదే బెటర్ కూడా. లాంగ్ రైడ్లో పోయి ఇక్కడ పడతలేదు, అక్కడ పడతలేదు. అయ్యో 1.5 పికప్ అంట, 8.5 డ్రాప్ అంట, 60 రూపాయలు. మనం ఇది కాదు కానీ మనకు కావాల్సింది ఇంకా వస్తుంటాయి. ప్రస్తుతానికి అయితే ఇదే. ఓకే, స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఛానల్ని. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి తొందరగా. థ్యాంక్ యూ. టైం చూడండి అబ్బా, 10:15 అయితే అవుతుంది. ఏప్రిల్ 8 రాత్రి క్లోజింగ్ టైం. మొత్తం మీద మనం పొద్దున 6 గంటలకి ఏమో స్టార్ట్ చేసినాం కదా. సేమ్ నిన్నట్లాగానే మొత్తం ఎన్ని గంటలు అయిందంటే ఇగో 12 గంటలు 40 రైట్లు అయితే కొట్టినాయి ఈరోజు. ఎర్నింగ్ కూడా చూపిస్తాం మీకు. ఎర్నింగ్ చూపించే మనం పొద్దుగల పెట్రోల్ పోసిన. పొద్దుగల యాక్చువల్లీ మన దగ్గర క్యాష్ 250 ఉంది. పొద్దున 250 వచ్చిన. మళ్ళీ ఇంతకుముందు ఒక 150 రూపాయలు చూసిన. మొత్తం ఇలా 400 రూపాయలు పెట్రోల్ పోసిన. ఒకటే ఆర్డర్ కొట్టిన రిజర్వ్ అయిన తర్వాత. ఇంకా మళ్ళీ రేపు పొద్దున చూద్దాం, ఒక 7-8 ఆర్డర్లు కొట్టిన తర్వాత మళ్ళీ ఓపిస్తా. 300 రూపాయలు క్యాష్ ఎంత ఉంటే అంత ఓపిస్తా మళ్ళీ. మొత్తం అయితే ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి 240 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చింది. 1094 నెట్ ఫేర్. టోటల్ వచ్చేసి ఏదో ఇచ్చిన అమౌంట్ ఏదబ్బా ఈరోజు అయ్యో 1300 రూపాయలు. 12 గంటలు 40 రైడ్లు 1300 రూపాయలు. ఈ 40 మందిని పొద్దు నుంచి తిప్పే వరకు దూలు తీరిపోయిందబ్బా. మినిమం ఎంత లేదని ఒక 10 రకాల మంది అయితే ఉంటారు పబ్లిక్. 40 మందిలా 10 రకాల మనస్తత్వాలు, వెరైటీస్ తెలుసా. ఇక అవన్నీ మనం చెప్పుకోవద్దు, వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. ఇక అందరిని పట్టుకొని తిప్పే వరకు అబ్బా చుక్కలు. ఇప్పుడు లాస్ట్ అయితే మరీ దారుణం. ఎవరో బుక్ చేసిర్రు, ఆయన మెట్రో దగ్గర ఉన్నాడు. మెట్రో చెప్తలేడు. లోపల గలీలో ఎక్కడో ఉన్న ఏదో ఆఫీస్ పేరు చెప్తున్నాడు. అది మనకే తెలుసు ఆఫీసు. ఇప్పుడే తెలిసింది నాకు కూడా అది, ఆ గలీలో ఆఫీస్ ఉన్న సంగతి. అట్లా ఉంటుంది. ఏమనంటే ఫేమస్ ఆఫీసర్ నాది అంటాడు ఆయన. ఇట్లా రకరకాలు ఉంటారు. అందరు వేసుకుని తిరగడం చాలా కదా. కింద సీటు మాత్రము గరం పూరి లెక్క అయిపోయింది. కానీ తప్పదు, చేయాలి కదా మనం. కావాలంటే కొన్ని వదులుకోవాలి. మొత్తం మీద అయితే ఇది. మళ్ళీ రేపు ఎట్లా ఉండబోతుందో చూద్దాం. రేపు మొత్తం కంపల్సరీ వారం మొత్తం కొట్టాల్సిందే మనం. చూసిగా లాస్ట్ మంత్ కూడా లాస్ట్ వీకు అంత పోయిన వీకు రంజాను ఉగాది ఉన్న వారం అంతా చూసారు కదా. 3000 ఒక రోజు, 2800 ఒక రోజు కొట్టినాం. ఆ వారం మొత్తం 12,000 కొట్టినాం. మరి ఈ వారం ఎంత కొడదాం మనం చూద్దాం. 40 అయితే కొడుతున్నాం మనం రోజుకి. నేను 45 అయినాయి, ఇవాళ 40, మొత్తం 85 రైట్లు అయినాయి. మీకు టోటల్ చూపించాలంటే టోటల్ 85 రైట్లు 3 గంటలు. టోటల్ ఎర్నింగ్ వచ్చి 2 రోజులు కలిపి 2700. ఓకే, ఇంకా దీంట్లో మనకి డైలీ ఇన్సెంటివ్ అయితేనేమో 480 వచ్చింది. వీక్లీ ఇన్సెంటివ్ ఇంకేమో యాడ్ కాలేదు. వీక్లీ ఇన్సెంటివ్ కావాలంటే మినిమం 180 ఆర్డర్లు కొట్టాలి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది. చూస్తురుగా వీడియోలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. జస్ట్ నేను ఎట్లా చేస్తున్నాను చూపించడం కోసం అని చెప్పి వీడియోలు పెడుతున్నాను నేను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.